వీడియోను పూర్తిగా చూస్తే చైనా చేసే పని ఇదా అని మీ మైండ్ బెండ్ అవుతుంది. గత కొన్నేళ్లుగా చైనా ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికాలో ఉన్న పూర్ కంట్రీస్కు కొన్ని వేల కోట్ల డబ్బును ఇస్తూ వస్తుంది. అయితే ఇది డొనేషన్ గానో చారిటీ గానో కాదు, అప్పుగా ఇస్తుంది. ఎస్, చైనా లోన్స్ ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చైనా నుంచి లోన్ తీసుకునే సమయానికే ఈ కంట్రీస్ అన్ని భారీ అప్పుల్లో ఉన్నాయి. లాజిక్ ప్రకారం చూస్తే చైనా ఇచ్చిన అప్పు చైనాకు ఎప్పటికీ తిరిగి రాదు. కానీ ఈ విషయం చైనాకు తెలియదంటారా? అయితే ఇందులో చైనాకు వచ్చే ప్రాఫిట్ ఏముంది, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఒక్కసారి మనం వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి చైనా నుంచి అప్పు తీసుకున్న కంట్రీస్ను అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ప్యాటర్న్ క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే కొత్తగా ఆఫ్రికాలోని చాలా పూర్ కంట్రీస్కు రోడ్స్ వస్తున్నాయి, పవర్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఎక్కడో ప్రపంచానికి చివర ఉన్న పూర్ కంట్రీస్కి సైతం ఈ మధ్య రైల్వేస్ లాంటి సర్వీసెస్ వస్తున్నాయి. నిజానికి అక్కడ ఉన్న ప్రజలకు ఇది డెవలప్మెంట్లా అనిపించవచ్చు, గవర్నమెంట్స్కి కూడా ఇది ప్రోగ్రెస్లా అనిపిస్తుంది. కానీ చైనాకి ఇది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాదు, వాళ్ళు ప్లాన్డ్గా చేస్తున్న స్ట్రాటజిక్ మూవ్. నిజానికి ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఫ్రీ కాదు, చైనా నుంచి అప్పు తీసుకొని ఆ కంట్రీస్ అన్ని బిల్డ్ చేస్తున్నాయి. లోన్ అయితే ఏముంది, డెవలప్మెంట్ అవుతుంది కదా అని హ్యాపీ ఫీల్ అవుతున్నారా? అప్పుడే అవ్వలేదు, అసలు స్టోరీ ఇప్పుడే మొదలైంది. అదేంటి అనేది వీడియో పూర్తిగా చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఆ కంట్రీస్ అన్ని చైనా నుండి మాత్రమే లోన్ తీసుకోవడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ పూర్ కంట్రీస్ అన్నిటికీ బిగ్గెస్ట్ ప్రాబ్లం కరప్షన్ కాదు, వాళ్ళకున్న రియల్ ప్రాబ్లం మనీ లేకపోతే కంట్రీని డెవలప్ చేయలేరు. బేసిక్ నీడ్స్ అయిన రోడ్స్, పవర్ లాంటివి కూడా జనాలకు ఇవ్వలేని సిచ్యువేషన్ ఆ కంట్రీస్ది. రోడ్స్ లేకపోతే ఎకానమీ మూవ్ అవ్వదు, ట్రేడ్ లాంటివి కూడా ఏమీ జరగవు. అదే పవర్ లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎవరూ ముందుకు రారు, కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపించరు. కానీ ఇవన్నీ బిల్డ్ చేయాలంటే ఆ కంట్రీస్కు కొన్ని వేల కోట్ల డబ్బులు కావాలి. కానీ వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు. అలాంటప్పుడు వాళ్ళకున్నవి రెండే ఆప్షన్స్. అందులో ఆప్షన్ 1 స్లో పాత్, అంటే వరల్డ్ బ్యాంక్ లేదా IMF లాంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి ఫండ్స్ తీసుకోవడం. ఈ ప్రాసెస్ అనుకున్నంత ఈజీ కాదు, చాలా కండిషన్స్ ఉంటాయి. రిఫార్మ్స్ చేయాలి, జనాలకు ఫ్రీగా ఇచ్చే సబ్సిడీస్ను కట్ చేయాలి. ఇవన్నీ చేసి లోన్ అప్లై చేసినా సరే అప్రూవల్ రావడానికి కొన్నేళ్లు పడుతుంది. పొలిటికల్ లీడర్స్కు ఇది చాలా ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే చేయాలి అనుకుంటారు. అలాంటప్పుడు అందరూ వాడే ఆప్షన్ నెంబర్ 2, అదే ఫాస్ట్ పాత్. సరిగ్గా ఇక్కడే చైనా ఎంటర్ అవుతుంది. చైనా ఇచ్చే ఆఫర్ చాలా సింపుల్గా ఉంటుంది, ఫాస్ట్ డెవలప్మెంట్, ఫాస్ట్ మనీ. మీ కంట్రీకి రోడ్స్ కావాలా, పవర్ ప్లాంట్స్ కావాలా, మాకు చెప్పండి, మేం కట్టిస్తామంటుంది చైనా. అసలే కష్టాల్లో ఉన్న కంట్రీకి డబ్బులు ఇవ్వడమే కాదు, ప్రాజెక్ట్స్ని కూడా మేమే కట్టిస్తామంటే ఎవడు మాత్రం నో చెప్తాడు? వాళ్లకు ఇది డ్రీమ్ డీల్లా అనిపిస్తుంది. బికాస్ చైనా ఇచ్చే లోన్స్తో ప్రాజెక్ట్స్ అనేవి ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. కంట్రీలో ఉండే జనాలకు విజిబుల్ డెవలప్మెంట్ ఉంటుంది, పొలిటికల్ లీడర్స్ కూడా క్రెడిట్ వస్తుంది. చైనా నుంచి లోన్ తీసుకోవడంలో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే ప్రాజెక్ట్స్ అన్ని చైనీస్ కంపెనీసే బిల్డ్ చేస్తాయి. డిజైన్, మెటీరియల్, లేబర్ ఇలా అన్నీ చైనా నుంచే ఇంపోర్ట్ అవుతాయి. సో చైనాకి ఇక్కడ డబుల్ బెనిఫిట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక చేత్తో అప్పిస్తూనే మరో చేత్తో ఆ డబ్బును మళ్ళీ చైనాకే తీసుకువెళ్తుంది. ఈ స్టేజ్లో ఎవరికీ ప్రాబ్లం అనిపించదు, ఎందుకంటే కళ్ళ ముందే డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ఈ డెవలప్మెంట్ వెనుక కూడా ఒక హిడెన్ కాస్ట్ ఉంది, అదే రీపేమెంట్, ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ చాలా ఎక్కువగా ప్రాజెక్ట్ చేస్తారు. నిజానికి అన్ని ప్రాజెక్ట్స్ అనుకున్నంత రెవెన్యూను జనరేట్ చేయలేవు. ఇలాంటప్పుడే అప్పు తీసుకున్న కంట్రీస్ రీపేమెంట్ చేయాల్సిన విషయంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. లాస్ట్ 2 డికేడ్స్లో చైనా ఈ వరల్డ్లోనే బిగ్గెస్ట్ లెండర్గా మారింది. వరల్డ్ బ్యాంక్ కన్నా, IMF కన్నా ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్ని చైనా నుంచే ఎక్కువ డబ్బులు అప్పుగా తీసుకున్నాయి. రఫ్గా చెప్పాలి అంటే 800 మిలియన్ నుంచి $1 బిలియన్ వరకు చైనా అప్పుగా ఇచ్చింది. దాదాపు 100 కన్నా ఎక్కువ కంట్రీస్ చైనా నుంచి ఇప్పటి వరకు అప్పు తీసుకున్నాయి. ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా, ఇలా మీరు వరల్డ్లో ఏ రీజన్ అయినా చూసుకోండి, అక్కడ చైనా నుంచి అప్పు తీసుకున్న కంట్రీ అట్లీస్ట్ ఒక్కటైనా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చైనా ఇచ్చే లోన్స్ అన్ని ఒకేలా ఉండవు. కొన్ని కంట్రీస్కు రోడ్స్ కోసం అప్పిస్తే మరికొన్ని కంట్రీస్కు పవర్ ప్లాంట్ కోసం అప్పిస్తుంది. అయితే ఇక్కడున్న కామన్ ఫ్యాక్టర్ ఒకటే, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇమ్మూవబుల్ అసెట్స్. అంటే ఒక్కసారి ప్రాజెక్ట్ ఫినిష్ అయితే ఆ కంట్రీ అనేది ఆ అసెట్తో లాక్ అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా చైనా ఇచ్చే లోన్స్ అన్ని చాలా సీక్రెట్గా ఉంటాయి.
ఇంట్రెస్ట్ రేట్ ఎంత, రీపేమెంట్ ఎప్పుడు చేయాలి, ఒకవేళ రీపేమెంట్ డిఫాల్ట్ అయితే ఏం జరుగుతుంది అనే విషయాలు ఎవరు ఆన్సర్ చేయరు అనడం కన్నా ఎవరు అడగరు అని చెప్పడమే కరెక్ట్. జనరల్గా డెవలప్డ్ కంట్రీస్ ఇచ్చే లోన్ గవర్నమెంట్ ఉంటుంది. కానీ చైనా ఇలా కాదు. చైనా వాళ్ళ బ్యాంక్స్ నుంచి కంట్రీస్కు అప్పుగా ఇప్పిస్తుంది. దాంతో ప్రెషర్ అనేది డైరెక్ట్గా ఎకానమీ పైన పడుతుంది. చైనా నుంచి లోన్స్ తీసుకున్న తర్వాత ఆ కంట్రీస్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అందులో ఫస్ట్ మన పక్కనే ఉన్న శ్రీలంకకి చైనా బిగ్గెస్ట్ లెండర్ కాదు, కానీ ఒక స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ కోసం శ్రీలంక చైనా నుంచి లోన్ తీసుకుంది. అదే హంబెంటోటా పోర్ట్. ఈ పోర్ట్ అనేది శ్రీలంకకు బిజియెస్ట్ పోర్ట్ కాదు, కానీ అది ఉన్న లొకేషన్ చాలా స్ట్రాటజిక్ ఏరియాలో ఉంటుంది. అయితే ఇది బిజీ పోర్ట్ కాకపోవడం వల్ల ప్రాజెక్ట్ అనుకున్నంత రెవెన్యూ జనరేట్ చేయలేకపోయింది. దాంతో శ్రీలంకకు లోన్ రీపే చేయడం కొంచెం కష్టమైంది. కట్ చేస్తే ప్రాజెక్ట్ అనేది 99 years లీజ్కి చైనీస్ గవర్నమెంట్ తీసేసుకుంది. శ్రీలంకకు అవసరమే లేని ఒక ప్రాజెక్ట్ని కట్టి లోన్ రీపేమెంట్ చేయలేదు అని ఆ పోర్టును చైనీస్ గవర్నమెంట్ చక్కగా వాడుకుంటోంది. నెంబర్ 2, పాకిస్తాన్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సింపుల్గా చెప్పాలి అంటే సిపిఈసి. ఈ ప్రాజెక్ట్ కోసం పాకిస్తాన్ దాదాపు $60 billion చైనా నుంచి అప్పుగా తీసుకుంది. రోడ్స్, పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రియల్ జోన్స్ లాంటివి చాలానే ఈ కారిడార్ లో ప్లాన్ చేశారు. కొన్ని అయితే ఇప్పటికే ఫినిష్ కూడా అయిపోయాయి. ఈ ప్రాజెక్ట్ మొదలు కావడం వల్ల పాకిస్తాన్ కు ఇనీషియల్ గా చాలా లాభం వచ్చింది. వాళ్లకు ఇండస్ట్రీస్ వచ్చాయి, చైనీస్ నుంచి చాలా డబ్బు కంట్రీలోకి వచ్చింది. పవర్ ఇష్యూస్ కూడా చాలా వరకు వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు. కానీ ఉన్న ప్రాబ్లం అంతా లాంగ్ టర్మ్ లోనే బయటపడింది. పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రియల్ జోన్ లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ను కలిగి ఉంటాయి. అయితే పాకిస్తాన్ ఆ ఖర్చులను కూడా భరించే స్టేజ్లో లేదు. దాంతో ఇయర్ బై ఇయర్ పాకిస్తాన్ కట్టాల్సిన అప్పు పెరుగుతూనే ఉంది. ప్రెజెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా వర్కింగ్ స్టేజ్లోనే ఉంది. దాంతో ప్రాజెక్ట్కు చైనా ఇంకా ఫండింగ్ చేస్తూనే ఉంది. ఒక్కసారి ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత రీపేమెంట్ చేయాల్సింది పాకిస్తానే. ఒకవేళ వాళ్ళు రీపేమెంట్ కనుక చేయలేకపోతే ఏమవుతుందో మనకు చాలా క్లియర్గా తెలుసు. నెక్స్ట్ జాంబియా తీసుకున్న మొత్తం అప్పులో 30% చైనా నుంచి తీసుకున్నవే. పవర్ సెక్టర్, మైనింగ్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, ఇలా జాంబియాలో మీరు ఏ సెక్టార్ని చూసినా చైనా అందులో ఖచ్చితంగా ఉంటుంది. ప్రాజెక్ట్స్ అన్ని ఫినిష్ అయిన తర్వాత జాంబియా గవర్నమెంట్ చైనాకు రీపేమెంట్ చేయలేకపోయింది. దాంతో చైనా కట్టిన ప్రతి ప్రాజెక్ట్ను హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళ బిజినెస్ను చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు. నెక్స్ట్ వన్ జిబూతి. ఇది ఆఫ్రికాలోని ఒక చిన్న పూర్ కంట్రీ, కానీ ఇది ఉన్న లొకేషన్ చాలా ప్రైమ్ ఏరియాలో ఉంటుంది. రెడ్ సీకి ఎంట్రీ పాయింట్ కూడా ఈ కంట్రీలోనే స్టార్ట్ అవుతుంది. ఇది గమనించిన చైనా ఈ కంట్రీకు విపరీతంగా అప్పులు ఇవ్వడం మొదలుపెట్టింది. అది ఎంతలా అంటే ఈ కంట్రీ జీడిపిలో 70% లోన్స్ అన్ని చైనీస్ నుంచి తీసుకున్నవే. ఈ కంట్రీలో ఉన్న పోర్ట్స్, పవర్ ప్లాంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మొత్తం చైనాకు సంబంధించిందే ఉంటుంది. ఇలా స్లోగా పూర్ కంట్రీస్కు ఫండింగ్ ఇస్తూ చైనా వరల్డ్ ఎకానమీలో చాలా స్ట్రాంగ్ అయింది. ఇంత చేస్తున్న చైనాకు ఈ లోన్స్తో లాభం ఏంటి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. సింపుల్గా ఆన్సర్ చెప్పాలి అంటే చైనా ఇవన్నీ మనీ కోసం చేయట్లేదు. చైనా ఇదంతా తన పొజిషన్ కోసం చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ డిమాండ్. చైనా ఆల్మోస్ట్ అన్ని గూడ్స్లోనూ ఎక్సెస్ కెపాసిటీతో ఉంది. స్టీల్, సిమెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇలా అన్ని రిక్వైర్మెంట్ కన్నా చాలా ఎక్కువే చైనా దగ్గర ఉన్నాయి. చైనా నుంచి లోన్ తీసుకున్న కంపెనీలో ఒక్కసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వగానే ఇవన్నీ చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. సో లోన్ ఇచ్చిన మనీ రౌండ్ ట్రిప్ వేసి వచ్చినట్టు తిరిగి అదంతా చైనా ఎకానమీలోనే కలుస్తుంది. నెంబర్ 2, లాంగ్ టర్మ్ యాక్సెస్ టు రిసోర్సెస్. చైనా అప్పు ఇచ్చిన కంట్రీస్ అన్ని దాదాపు రా మెటీరియల్ రిచ్గా ఉన్నవే. కాపర్, లిథియం, ఆయిల్ లాంటి చైనా దగ్గర లేని రేర్ ఎర్త్ మినరల్స్కు చైనాకు లాంగ్ టర్మ్ యాక్సెస్ ఉంటుంది. నెంబర్ 3, కంట్రోల్ ఓవర్ ట్రేడ్ రూట్స్. పోర్ట్స్, రైల్వేస్, లాజిస్టిక్ హబ్స్ అనేవి బిల్డ్ చేయడం కేవలం హెల్ప్ మాత్రమే కాదు. నిజం చెప్పాలి అంటే దీస్ ప్రాజెక్ట్స్ డిసైడ్ వేర్ ట్రేడ్ ఫ్లోస్ అని. చైనాకు షిప్పింగ్ రూట్ పైన గ్రిప్ ఉంటే వరల్డ్ ఎకానమీలో బార్గెనింగ్ పవర్ చాలా ఎక్కువ పెరుగుతుంది. నెంబర్ 4, పొలిటికల్ లివరేజ్. చైనా నుంచి అప్పుగా తీసుకున్న కంట్రీ ఏదైనా టైంలో లోన్ కట్టలేనప్పుడు చైనా మిలిటరీ ఫోర్స్ను యూజ్ చేయదు. డిప్లొమాటిక్ ప్రెషర్ మాత్రమే చైనా ఎప్పుడూ ఇస్తుంది. దాంతో UN ఓట్స్, ఇంటర్నేషనల్ ఫోరంలో ఏమైనా డిస్కషన్ చైనాకు అగెనెస్ట్గా వచ్చినప్పుడు లోన్ తీసుకున్న కంట్రీస్ చైనాకు అగెనెస్ట్గా ఓట్ వేయడానికి భయపడతాయి. నెంబర్ 5, యువాన్ ఎక్స్పాన్షన్.
చైనీస్ ఇచ్చే లోన్స్ అన్ని దాదాపు వాళ్ళ ఓన్ కరెన్సీ అయిన యువాన్లోనే ఇస్తాయి. ప్రెసెంట్ వరల్డ్ మార్కెట్లో డాలర్కు ఉన్న డామినెన్స్ అనేది ఇమ్మీడియట్ గా బ్రేక్ అవ్వదు అని చైనాకు బాగా తెలుసు. కానీ ఆ రోజు ఎప్పుడైనా వస్తే ఈ ప్రపంచానికి వేరొక ఆల్టర్నేట్ కరెన్సీ కావాలి. అలాంటప్పుడే వాళ్ళ ఓన్ కరెన్సీ అయిన యువాన్ ను చాలా స్ట్రాంగ్ అండ్ ఫెమిలియర్ చేయాలనే ఉద్దేశంతో చైనీస్ ఈ లోన్స్ అన్ని యువాన్ లోనే ఇస్తుంది. తిరిగి కట్టించుకునే టైంలో కూడా యువాన్ లోనే అప్పు తీసుకున్న కంట్రీ రీపేమెంట్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పటి మనం మాట్లాడుకున్నవన్నీ ఇమీడియట్ గా జరగవు. కొన్నేళ్లు పడుతుంది, కొన్ని డికేట్స్ అయినా పట్టచ్చు. కానీ ఒక్కసారి జరిగిన తర్వాత ఈ వరల్డ్ పైన చైనా డామినెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. మరి ఇంత ప్లాన్డ్గా చైనా ఇవన్నీ చేస్తుంది అని అందరికీ తెలిసినా సరే ఎవరు ఎందుకు ఈ మోడల్ను అపోజ్ చేయట్లేదు అంటే దానికి సింపుల్ ఆన్సర్ ఒకటే, అదే దెర్ ఈజ్ నో బెటర్ ఆల్టర్నేట్. నిజానికి పూర్ కంట్రీస్ అన్ని వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఐఎంఎఫ్ నుంచి కానీ కూడా లోన్స్ తీసుకోవచ్చు. కానీ ఈ లోన్స్ అప్రూవ్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతేకాకుండా చాలా కండిషన్స్తో వాళ్ళు లోన్ ఇస్తారు. కానీ మరోవైపు చైనా అలా కాదు. మీకు లోన్ కావాలి అంటే చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేసి ఇమీడియట్గా మనీని ఫండ్ చేస్తారు. అందుకే ఈ మోడల్ను ఎవరు అపోజ్ చేయటం లేదు. ఒక పక్క చైనా ఇలా వరల్డ్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇండియా మరి చేయలేదా అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ఇండియా కూడా అనుకుంటే ఇలాంటివి చేయొచ్చు. కానీ ఇండియాకు చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇండియాకు పవర్ లేదు అని కాదు, కానీ ఇండియన్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఫస్ట్ రీజన్, డెమోక్రసీ స్లోస్ ఎవ్రీథింగ్. మనం ఏదైనా కంట్రీకి అప్పు ఇవ్వాలన్నా సహాయం చేయాలన్నా పార్లమెంట్లో డిస్కషన్ జరగాలి, మీడియా స్క్రూటినీ ఉంటుంది, అపోజిషన్ అనేది కొన్ని వందల క్వశ్చన్స్ వేస్తుంది. ఇవన్నీ జరిగి ఒక డెసిషన్కి రావాలంటే చాలా టైమే పడుతుంది. కానీ చైనాలో అలా కాదు. ఒక్కసారి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు అంటే ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెంబర్ 2, ఇండియాలో క్యాపిటల్ సర్ప్లస్ చాలా తక్కువగా ఉంది. చైనా గత కొన్నేళ్ల నుంచి వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ను చాలా ఎక్కువగా పెంచుకుంటోంది. వాళ్ళ బ్యాంక్స్ కూడా రిస్క్ తీసుకునే పొజిషన్లో ఉన్నాయి. అంటే ఒకవేళ అప్పిచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా రీపేమెంట్ కట్టలేకపోయినా ఆ రిస్క్ తీసుకునే పొజిషన్లో ఆ బ్యాంక్స్ దాదాపు 30 నుంచి 40 ఇయర్స్ అహెడ్గా ఉన్నాయి. కానీ మరోవైపు ఇండియన్ బ్యాంక్స్ దగ్గర అలాంటి పరిస్థితి లేదు. అందుకే ఏదన్నా లోన్ ఇవ్వాలన్నా హెల్ప్ చేయాలన్నా గవర్నమెంట్ సైడ్ నుంచే జరుగుతుంది. నెంబర్ 3, ప్రైవేట్ అండ్ స్టేట్ మోడల్. చైనాలో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అండ్ కంపెనీస్ అన్ని స్టేట్ డ్రివెన్ మోడల్లో ఉంటాయి. అంటే అన్ని ఆల్మోస్ట్ ఒకే పద్ధతిలో పనిచేస్తాయి. కానీ ఇండియాలో సిచ్యువేషన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ ప్రైవేట్ కంపెనీసే లీడ్ చేస్తాయి. ఇన్ని ఇష్యూస్ ఉండడం వలన ఇండియా ఈ గేమ్లో ఇప్పటికైతే చేరలేకపోవచ్చు. కానీ వెరీ సూన్ ఒక్కసారి మన ఎకానమీ స్ట్రాంగ్ అయిన తర్వాత మనం కూడా స్లోగా లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఎంటైర్ పిక్చర్ని ఒకసారి కనెక్ట్ చేసి చూడండి. చైనా కేవలం డెవలప్మెంట్ మాత్రమే చేయట్లేదు, ఇండైరెక్ట్గా తను అప్పు ఇచ్చిన ప్రతి కంట్రీ తనపైనే డిపెండ్ అయ్యేలా చేస్తుంది. సో ఈ వీడియో అనేది చైనాను విలన్గా చూపించడానికో ఆఫ్రికన్ కంట్రీస్ను విక్టింగా పోర్ట్రే చేయడానికో కాదు, జస్ట్ రియాలిటీని మీకు అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేశాను. రానున్న రోజుల్లో వరల్డ్ పవర్ అనేది ఆర్మీస్ పైన డిపెండ్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ హూ ఓన్స్ ద సిస్టమ్ ఎవ్రీవన్ యూజెస్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూశారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.